ఈ చింతకాయల సీజన్లో చాలా ఈజీగా చింతకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. తొక్క తీయాలి, గింజలు తీయాలి, లేదంటే దంచాలి, అలాంటి ఏ బాధ లేదండి. చిటికలో చేసుకునే చింతకాయ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణమణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణమణీస్ కిచెన్. దీనికోసం నేను ఒక 1/2 కిలో చింతకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగేసి తొడుములన్నీ తీసేసి దీంట్లోకి ఒక 1/2 కిలోకి 1 లీటర్ వరకు వాటర్ అయితే వేసేసుకున్నాను. నేను వేసేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. చింతకాయలను బాగా ఉడికించుకోవాలి. నేను లీటర్ వాటర్ని 1/2 లీటర్ అయ్యే వరకు బాగా ఉడికించేసుకున్నాను. అంటే నీళ్ళంతా బాగా మరిగే వరకు చింతకాయలను అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా చల్లారిన తర్వాత నేనైతే పైన తొక్కంతా తీసేసి మీ లోపల ఉన్న గుజ్జుని చక్కగా స్ట్రైనర్లో వేసి రసం అయితే తీసుకున్నానండి. ఓకేనండి, నేను ఈ విధంగా చక్కగా చిక్కటి చింతకాయ రసాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక 50 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. అలాగే ఒక 40 గ్రామ్స్ సాల్ట్, ఆవాలు ఒక 25 గ్రామ్స్, 10 గ్రామ్స్ వరకు మెంతులు తీసుకుని వీటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. తాలింపు కోసం మళ్ళీ ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నా. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత చింతకాయ రసాన్ని అంతటిని వేసేసుకోవాలండి. ఈ చింతకాయ రసం నేను చాలా చిక్కగానే తీసుకున్నాను కాబట్టి పచ్చడి అయితే చాలా తొందరగానే అయిపోతుందండి. ఈ చింతకాయ రసాన్ని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ మొత్తం కరిగే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుంటున్నాను. కారం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండకట్టేస్తుంది కారం, అందు గురించని స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ముందుగా ఆయిల్లో ఆవాలు వేసుకున్నానండి. ఇప్పుడు నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అన్నాను కదా, దాని పొట్టంతా తీసేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేశానండి. అది కూడా వేసేసుకున్నాను. వేసేసి వేయించేసుకోవాలి. ఇది మంచి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో తాలింపు కోసం నేను జీలకర్ర అయితే వేయట్లేదు, మీకు నచ్చితే వేసుకోవచ్చండి. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ తాలింపు వేసుకుంటే ఈ చింతకాయ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనండి, తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ చింతకాయ పచ్చడిలో వేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటున్నామండి. ఇంతకీ ఆవు పిండిని, మెంతి పిండి ముందుగా చేసి ఉంచుకున్నాను కదా, అదైతే మాత్రం ఇది బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఓకేనండి, నేను ఆ మెంతులు బాగా వేయించుకుని ఆవాలతో కలిపి పౌడర్ చేసేసి కలిపేసానండి. అయితే ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఓకేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్ బౌల్లో పెట్టేసుకుంటున్నాను నేను. దీనిపైన పచ్చి నూనె వేసుకోవాలండి. ఇంతేనండి, సంవత్సరం పాటు నిలవండి ఈ పచ్చడి రెసిపీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.